హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్. సో మనం రూమ్ ఫ్రెషనర్ కోసం మనం మార్కెట్ నుంచి అయితే చాలా రూమ్ ఫ్రెషనర్స్ అనేవి మనం తెచ్చుకుని ఇంట్లో యూస్ చేస్తాం కదండి. బాత్రూంలోకైనా బెడ్రూమ్లోకైనా ఎక్కడైనా మూలల ప్లేస్లో బ్యాడ్ స్మెల్ అని వచ్చినప్పుడు యూస్ చేస్తాం కదా. సో అలా కాకుండా మనం డబ్బులు పెట్టి బయట కొనుక్కోవడం కంటే ఇంట్లోనే మనం ఓన్గా అయితే రూమ్ ఫ్రెషనర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి కవర్స్ కోసం మీకు ఐడియా ఉంటుంది. మనకి జ్యువెలరీకి అనేవి కవర్స్ అనేవి వస్తాయి కదా. సో వేస్ట్గా పడేయకుండా ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లోకి 1 కప్ అయితే రాక్ సాల్ట్ అనేది యూస్ చేసుకోవాలండి. కల్లుప్పు. సో ఈ కల్లుప్పు వల్ల యూజ్ ఏంటంటే బ్యాక్టీరియా అనేది అస్సలు రాదు. అండ్ అలాగే మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కంపల్సరీ ప్రతి ఇంట్లోనే ఉంటుంది కదండి. సో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్ అనేది మన ఇంట్లోకి వస్తుంది. మన ఇంట్లో బెడ్రూమ్లోకి ఇలా పెట్టుకోవడం వల్ల. సో అండ్ అలాగే మనకి దేవుడి దగ్గర గంధము యూస్ చేస్తాం కదండి. సో ఆ గంధము ఒక స్పూన్ వచ్చి దీంట్లో అయితే వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం బట్టలకి యూస్ చేసే కంఫర్ట్ లిక్విడ్ ఉంటుంది కదా. సో ఆ లిక్విడ్ని అయితే తీసుకొని దీంట్లోకి అయితే 1 కప్ లిక్విడ్ అయితే మనం దీంట్లోకి వేసుకోవాలండి. సో మనకి ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా మనకి ఇంట్లో ఓన్గా మనకి అవైలబుల్గా ఉండే ఐటమ్స్తోనే మనం రూమ్ ఫ్రెషనర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. సో చాలా సింపుల్ అండి. మనం బయట అస్తమాను ఊరికే డబ్బులు పెట్టి కొనుక్కోవడం కంటే ఈ ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్. ఎక్కడైనా మూల బ్యాడ్ స్మెల్ అనేది ప్రతి ఇంట్లోనే వస్తుంటుంది కదా. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కంపల్సరీ వస్తుంది కదా. సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మొత్తం షేక్ చేసుకున్నాక మనం దీన్ని లాక్ చేసుకొని మనం ఒక సేఫ్టీ పిన్తో అయితే మొత్తం కవర్కి మనం హోల్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఇలా హోల్స్ పెట్టడం వల్ల అందులో ఉండే లిక్విడ్స్ అన్నీ బయటికి రిలీజ్ అయ్యి స్మెల్ అనేది గుడ్ స్మెల్ వస్తుంది. సో ఈ విధంగా మనం సేఫ్టీ పిన్తో అయితే హోల్స్ అనేవి పెట్టుకున్నాక ఇలా మనకి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ అనిపించిందో అక్కడైతే మనం ఇలా అయితే యూస్ చేసుకుని అయితే మనం పెట్టేసుకోవచ్చు రూమ్ ఫ్రెషనర్ కింద. సో చాలా బాగా గుడ్ స్మెల్ అనేది వస్తుందండి. మనకి రూమ్లోకి రాగానే బట్టలు కబోర్డ్ తీయగానే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. సో చాలా బాగా యూజ్ అవుతుందని మీరు కూడా కన్ఫర్మ్గా అయితే మీరు ఇలా యూస్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.